మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినమును ప్రభువు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకు ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు మనమెంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి యోగక్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ దేవుని విలువైన సంగతులు మీతో మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నో విషయాలు ప్రతిదినం ప్రభువు మనస్సులోని సంగతులను మనము ధ్యానము చేయగలుగుతూ ఉన్నాం. నన్ను ప్రేమించే ప్రతి తల్లి, నన్ను ప్రేమించే ప్రతి సోదరి సోదరులు, నా కొరకై ప్రార్థించే దైవజనులు దైవజనురాన్లు, వారి పిల్లలు ఉండడం నిజంగా నేను ధన్యతగా భావిస్తూ, ఎందరో ప్రార్థనల యొక్క శ్రేష్టమైన ఫలము వలనే ఇంతకాలం ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఇంకా ఆయన రాకడ వరకు కొనసాగడానికి మీ ప్రార్థన సహకారం అందించి మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ దినమున ప్రభువు చెప్పమన్న ఒక మాట ఏంటనగా, దేవుని నమ్మిన వారిని ఎలా ఉండుడి అని ఆయన చెప్పాడు. దేవుని నమ్మిన వారు ఎలా ఉండుడి, ఇలా ఉండుడి అని ఆయన చెప్పాడు. ఉండుడి ఉండుడి. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి వస్తాను అంటాం. అలాగ దేవుడు కూడా ఉండుడి అని చెప్పాడు. ఎలాగా ఉండుడి అన్నాడో చూద్దామా? మూలవాక్యంలోనికి వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తూ, వారు నిందారహితులై ఉండునట్లు చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, నిందారహితులై ఉండునట్లు, ఉండుడి అనే మాట మీద ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నమ్మిన మనము ఎలాగ ఉండుడి అని ప్రభువు చెప్పాడో ఆ మాటలు కొన్నింటిని మనం చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము, అన్నదమ్ములని యవ్వనులను, అలాగే తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము అని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ 7వ వచనంలో అన్నాడు, నిందారహితులై ఉండునట్లు అన్నాడు. ఓకే, ఎలాగ ఉండాలి మనం? నిందారహితులై ఉండుడి అన్నాడు, ఉండునట్లు అన్నాడు. అంటే నిందలు లేనివారుగా అని. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒక నింద లేని జీవితం లేదండి. ఏదో ఒక రీతిగా నా జీవితంలో ఏ నింద నా మీద లేదు అనేవాళ్ళు చాలా అరుదు. కానీ లేఖన భాగంలో దేవుని నమ్మిన మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. కొలస్సెలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
15వ వచనాన్ని చదువుతున్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో మీ ఏలుచుండనీయుడి. హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా మీరొక్క పిలువబడితిరి శరీరముగా పిలవబడితిరి. మరియు ఆ మాట చూడండి, మరియు కృతజ్ఞులై యుండుడి. కృతజ్ఞులై ఉండుడి. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని నమ్ముకొని దేవుని చేత ఏర్పరచబడి అదే అపోస్తుడైన పౌలు లేదా అపోస్తుడైన పేతురు మాట్లాడతారు. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడతారు. మనము ఏర్పరచబడిన వారం, మనము ఈ లోకములో ప్రత్యేకింపబడిన వారం. అలాంటి మనము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని మనం చూస్తే, మొట్టమొదటి విషయం ప్రియులారా, మనము కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలామంది విశ్వాస జీవితములో కృతజ్ఞులుగా ఉండడం అరుదు అయిపోయింది. అది ఎలాగ చెప్తారు మీరు అని అంటే, యేసు ప్రభుల వారే ఒకసారి ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుల వారికి ఎదురుగా వచ్చారు. దావీదు కుమారుడా, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు. ఎందుకు అంతగా ప్రాధేయపడుతున్నారు అంటే, ఆ దినాలలో ఎవరికైనా కుష్ఠవ్యాధి అన్నది ఉంటే విపరీతంగా వైద్య సదుపాయము లేని రోజులవి. కుష్ఠవ్యాధి కలిగిన వారు ఆ వ్యాధి నయమయ్యేంత వరకు ఊరి వెలపట ఉండాలి. వారు ఎప్పుడు ఊరి వెలపటే ఉన్నారు. వారి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు, కుటుంబం అందరికీ దూరంగా. మీకు తెలుసు, ఒక దినాన మోషే మీద తిరగబడిన తన అక్క అయినటువంటి మిరియాము తిరగబడినందుకు దేవుడు ఆమెకు ఒక శిక్ష వేశాడు. కుష్టు చేత మొత్తాడు. అప్పుడు అయ్యో అని ప్రాధేయపడితే మోషే, లేదు, ఆమె నా సేవకుడైన నీ మీద తిరగబడింది కాబట్టి వారము దినములు ఆమె ఊరి వెలుపట ఉండవలసిందే అని అన్నాడు. అంటే ఊరి వెలపట ఉండేవారు. అందుకే వీళ్ళు ఊరి వెలపట ఉన్నారేమో. ప్రభువారు ఈ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎదురుగా వచ్చి, మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని స్వస్థపరచయ్యా అని ప్రాధేయపడ్డారు. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకునుడి అన్నాడు. మీరు వెళ్ళండి. మీరు బాగయ్యారు అన్న వార్త ఆ దినాల్లో చెప్పేది ఎవరు అంటే పాస్టర్లే అన్నమాట. అందుకే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అంటే, ఈ 10 మంది పరిపూర్ణమైన విశ్వాసంతో వెళ్తూ ఉన్నారు ఊర్లోనికి. కానీ వీరు వెళ్తూ ఉండగా దారిలోనే స్వస్థపరచబడ్డారు. వారి దేహాన్ని చూసుకుంటే మొద్దుబారిపోయిన వారి వేళ్ళు చక్కగా వచ్చేసాయి. గాయాలుగా లేదా కురుపులుగా ఉన్న దేహం నునుపైపోయింది. అద్భుతకరమైనటువంటి కార్యాలు జరిగాయి. అయితే మీరు గమనించండి, 10 మంది శుద్ధులైతే ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను శుద్ధుడనయ్యాను, యాజకునికి కనపరుచుకొనక ముందుగా నీకు కృతజ్ఞుణ్ణి ప్రభువా అని చెప్పగానే యేసు ప్రభు అన్నారు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా అన్నాడు. అంటే 10 మందిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు తప్ప మిగతా 9 మందికి కృతజ్ఞత లేదు. ఈరోజు ప్రభు నందు ప్రియమైన వారులారా, దేవుని సంఘములో చేర్చబడి ఆయన స్వరక్తము చేత కడగబడిన వారిలో అధిక శాతానికి కృతజ్ఞత లేదు. ఎందుకు వస్తున్నారు మరి మందిరానికి? అధికారాల కోసం కొందరు, ఆడంబరాల కోసం కొందరు. ఇక్కడికి వెళ్తే పెళ్లిళ్ళు జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే చనిపోయినప్పుడు సమాధుల తోటలో స్థలము దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే అధికారాలు దొరుకుతాయి అని వస్తున్నారే తప్ప, దేవా నన్ను రక్షించిన నిన్ను స్తుతించుట నా జీవితంలో కృతజ్ఞతతో కూడిన భావన అని చెప్పడానికి వచ్చేవారు
తక్కువ ఉన్నారు. అందుకే మీరు గమనించండి, మెజారిటీ పీపుల్ అంటే అధిక శాతము ప్రజలు కృతజ్ఞత లేని వారే. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, ఓ ప్రియ కుమార్తె, ఆయన నిన్ను రక్షించాడు, వెదకి రక్షించాడు. నీకుందా కృతజ్ఞత? నేను ఎన్నో మాటలు చెప్పానండి, తప్పుగా నన్ను అన్యదా భావించమాకండి. ఎన్నో పర్యాయములు చెప్పాను. ఈ వాక్యము ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది. మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు ఇంట్లో రిమోట్ ఆన్ చేసుకుని చూస్తున్నంత తేలికైనది కాదు. ఒక దేవుని సేవకుడిగా ప్రయాణాలలో, పరిచర్యలలో నమ్మకంగా కృతజ్ఞులమై ప్రతి దినము మీ కొరకు ప్రభు పాదాల చెంత ఒక విలువైన సందేశాన్ని తీసుకొని వచ్చి మీకు ఇస్తూ ఉన్నాం. నేను ఎన్నోసార్లు అడిగాను, మీకు నిజంగా ఈ వాక్యం ఎంతగా ఉపయోగపడుతుందో ఒక మాట చెప్పండి అన్నప్పుడు, ఈ వాక్యము ద్వారా ఎంతో మేలు పొందిన వారు ఉన్నారు, కానీ కృతజ్ఞులుగా లేరు. ప్రియులారా, మీరు చెప్పమంటారా? మీకు నిజంగా చెబుతున్నానండి, 6 సంవత్సరాలు అనర్గళంగా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలకు మేము ప్రకటించిన సందేశాలు దగ్గర 2000 సందేశాలు పైబడ్డాయి. కరోనా టైంలో అనేక మంది కూర్చొని విన్నారు, అనేక మందిని వాక్యము తాకింది. ఈ రోజు వరకు అనేక మంది వాక్యం విన్నారు. 2000 పైబడిన ప్రసంగాలను నేను చేశాను. ఒకవేళ 2000 ప్రసంగాలను వినకపోయి ఉండవచ్చు, కానీ కనీసం ఒక 20 ప్రసంగాలైనా నువ్వు వినింటావు కదండి. నేను ఇలాగ చెప్పడానికి చింతిస్తున్నాను. ఏంటో తెలుసా? 2000 ప్రసంగాలు నేను చేస్తే 200 మంది కూడా ఈ వాక్యము ద్వారా మేము చాలా ఆదరణ పొందుతున్నాం, బలపరచబడ్డాం, మా సంఘాలలో ఈ మాటలు ఉపయోగించుకుంటున్నాం అని చెప్పిన వారు లేరు. అవునండి, ఆయా ప్రదేశాలకు మేము వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడికి వచ్చి ఒక 10-20 మంది మేము ప్రతిరోజు మీ వాక్యం చూస్తామన్నారు. ప్రతిరోజు మా వాక్యం చూసేటప్పుడు మీ ఇంటికే వాక్యం వస్తుంది కదా, మీ ఊరికి వచ్చింటే చూస్తామని ఎదురుగా వచ్చి చెప్పారు. కానీ మేము మా ఊర్లో ఉంటే మీ ఊరికి వాక్యం అందించబడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా అంటే, మీరు బిజీగా ఉంటారని. అంటే నేను అంటున్నాను, చాలా మందికి కృతజ్ఞత లేదు. బహుశా మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా, ఇలాగ చెప్తున్నందుకు తప్పుగా అనుకోనండి. ఏంటి అలాగ చెప్పడము అనంటే, ఒక దేవుని సేవకుని ప్రోత్సహించడానికి డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ మాటల మాధుర్యత ద్వారా మీరు ఎంత మేలు పొందారో చెప్పడము అనేది కృతజ్ఞతలో ఒక భాగం. అందుకే ఆయన అన్నాడు, అపోస్తలుడైన పౌలు కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని ప్రియబిడ్డలారా మీరు కృతజ్ఞులై ఉండుడి. దేవుని మీరు వారు ఎలాగుండమన్నాడు? కృతజ్ఞులై ఉండాలి. రెండవది ఎలాగుండాలో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఎలాగుండాలో అక్కడ ఒక మాట చెప్పాడు. 12వ అధ్యాయము 16వ వచనము, ఏడ్చువారితో ఏడువుడి, ఏడ్చువారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. రెండవది ప్రియులారా, దేవుని నమ్మిన వారిని ఎలాగ ఉండుడి అన్నాడో తెలుసా? ఆయన ఆసక్తులై ఉండుడి. దేని మీద? తగ్గువాటి యందు. మానవులమైన మన జీవితాలలో అతిశయము కొన్నిసార్లు చోటు చేసుకుంటుంది. ఒక మంచి వస్త్రం వేసుకున్నాం అనుకోండి, మనం కింద కూర్చోడానికి సంకోచిస్తాం. ఏదైనా ఒక వివాహానికి వెళ్ళాం, ఒక మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ పురుషులైతే
ఒక మంచి కాస్ట్లీ అయినటువంటి షూట్ వేసుకున్నారు. స్త్రీలైతే ఒక కాస్ట్లీ పట్టు చీర కట్టుకున్నారు. ఆ పెళ్లికి పిలిచిన వారు రండి వచ్చి కూర్చోండి అని అన్నారు. వాళ్ళ ఆహ్వానాన్ని అందుకొని మనం కూర్చోడానికి వెళ్ళాం. ఆ కుర్చీ ఒకవేళ దుమ్ముతో నిండి ఉంది అని అనుకున్నాం. మనల్ని పిలిచిన వాళ్ళ దగ్గర మనం పర్లేదులేండి అని మన వస్త్రాలకేం పూసుకోవద్దు, ఒక బట్ట ఇవ్వండి మేము శుభ్రపరుస్తాం అని అన్నాం. మనం ఏంటి ఇలాగుందే, క్లీన్ చేయాలి కదా అంటే మనల్ని పిలిచిన వాళ్ళు మనం కూర్చునే చోటును శుభ్రపరచాలి, మన వస్త్రాన్ని బట్టి మనల్ని గౌరవించాలనుకుంటాం. నో, దేవుడు అన్నాడు ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులునై ఉండుడి. యేసు ప్రభుల వారు తన లేఖనాల్లో ఒక ఉపమానం చెప్పాడు. మీరు తర్వాత లూకాసు వార్త 14వ అధ్యాయాన్ని చదువుకోగలిగితే ఆ ఉపమానం ఉంటుంది. మీరు ఏదైనా ఒక విందుకు పిలువబడినప్పుడు ముందు కూర్చోమాకండి, మీరు వెనక కూర్చోండి అన్నాడు. ఎందుకు ప్రభువా, మమ్మల్ని పిలిచారు కదా, మేము ఫస్ట్ లైన్లో కూర్చుంటామంటే, మీరు ఫస్ట్ లైన్లో కూర్చున్నప్పుడు మీకన్నా ఎవరైనా గనులో, లేదా మీకన్నా గౌరవింపదగిన వ్యక్తో, లేదా మీకన్నా వయసులో పెద్దవారో వచ్చి నిలబడుకున్నప్పుడు, సహోదరుడా నువ్వు కొంచెం వెనకలు కూర్చో అని అంటే నీకు ఖచ్చితంగా చిన్నతనం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అదే నువ్వు వెనకలో ఉంటే నిన్ను గౌరవించే వ్యక్తి అతను తీసుకెళ్లి మిమ్మల్ని ముందు కూర్చోబెట్టారంటే మీకు గౌరవం కలుగుతుంది అని చెప్పాడు. అంటే ఆయన చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మీరు ఎంత మోస్ట్ విఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ మీరు తగ్గించుకుని కూర్చోండి. ఆ పిలిచిన వాళ్ళు మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీకు కలిగే ఘనత గొప్పది అన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తగ్గువాటి యందు ఆసక్తులునై ఉండుడి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని నమ్మిన మన జీవితంలో కృతజ్ఞత ఉండాలి. రెండవది ఆసక్తి ఉండాలి, తగ్గువాటి యందు. మరి మూడవది ఎలాగుండాలో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చాలు. మొదటిది దేవుని నమ్మిన వారు కృతజ్ఞులై ఉండాలి. రెండవది దేవుని నమ్మిన వారు తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది ఆయన చెబుతున్నాడు, ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నమ్ముకున్న మనం ప్రభువునందు స్థిరముగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నువ్వు వెళ్తున్న సంఘంలో పాటీకపోతే అలిగి సంఘానికి మానుకుంటావు, వాక్యం ఇవ్వకపోతే అలిగి సంఘానికి మానుకుంటావు, నిన్ను గౌరవించకపోతే ఏదైనా పనిలో నీ పేరు చెప్పకపోతే అలిగి సంఘానికి దూరం అయిపోతావు. ఏమి స్థిరత్వం అది? చంచలత్వం అది. చంచలత్వం అంటే ఒక నీటి చుక్కను ఒక బండ మీద వేస్తే ఎటువైపునైతే కొంచెము వాలు ఉందో అంటే తగ్గుకుందో అటువైపుకు నీళ్లు వెళ్ళిపోతాయి. అది ఎప్పుడు అలాగే వేయబడినది, అలాగే ఒక చుక్క ఇలాగా మెరుస్తూ ఉండదు. ఖచ్చితంగా నీళ్లు పారిపోతాయి. ఈరోజు మనిషి స్థిరముగా ఉండడంలా లోకంలో చాలామంది ఇక్కడ కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు మారడం అయిపోయింది. ఈరోజు స్క్రీన్కి అలవాటు పడిపోయారు విశ్వాసులు. ఒక పాస్టర్ గారు ఎదురుగా ఉండి నీ పేరు తెలుసుకొని, నీ కుటుంబం గురించి తెలుసుకొని, నీతో వ్యక్తిగత సహవాసం కలిగి, నీ కొరకు ప్రార్థించే వ్యక్తిగా, నిన్ను హెచ్చరించే వ్యక్తిగా, నిన్ను గద్దించే ఒక తండ్రిగా ఉండడం కోరుకోవడంలా. ఇప్పుడు నేనున్నానండి,
నేను ఎక్కడో పులివెందల్లో ఉన్నాను. వాక్యం వినండి, సంతోషంగా స్వీకరించండి. కానీ టీవీలో వాక్యం వింటున్నామని, స్క్రీన్ మీద కనపడుతున్నామని స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టాను, వచ్చి వాక్యం వినండి. కానీ మీరు ఆదివారపు దినాన మీ స్థానిక సంఘాలకు స్థిరంగా ఉండాలి. అస్థిరులైపోయి అక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం. నేను అందుకే సండే స్కూల్ పిల్లలకు ఒక మాట చెప్తూ ఉన్నాను, చిన్నప్పుడు చెప్పేవాడిని. ఒక చెట్టు ఒక చోట నాటబడింది. అది ఒక 3 నెలలకు చక్కగా పుష్పిస్తూనో చిగురిస్తూ పచ్చగా ఉంది. యజమానుడు అనుకున్నాడు, ఇక్కడొద్దు, దీన్ని అక్కడ నాడదాం ఇంకో స్థలంలో అనుకొని వేర్ల మట్టితో సహా తీసేసి ఇది తీసుకుపోయి అక్కడ నాటాడు. అక్కడ ఒక 6 నెలలు పెరిగింది. అరే ఇక్కడొద్దు, ఇక్కడ నాడదామని మళ్ళీ అక్కడ పెగిలించాడు. ఇలాగ ఒక 3-4 సార్లు అది పెగిలించబడి అక్కడ ఇక్కడ నాటుతూ ఉంటే 4వ సారి కల్లా అదేమైపోతుంది? ఎండిపోతుంది. అది ఒక చోటైతేనే స్థిరంగా ఉంటుంది. విశ్వాసులు అక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం అస్థిరంగా ఉండకూడదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతున్నాడు. కాగా ప్రభునందు నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అంటాడు 15వ అధ్యాయం 58వ వచనంలో. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అన్నాడు. అంటే స్థిరంగా ఉండాలి. అందుకే దేవుని మందిరములో ఒక స్తంభము వలె ఉండాలి అన్నాడు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు. మనం ఏ సంఘములో అయితే ఉంటామో అక్కడ ఒక స్తంభం, ఆ స్తంభం లేకపోతే ఆ కట్టడ కూలిపోతుంది. ఆ స్తంభముగా మనం సంఘములో లేకపోతే ఆ పరిచర్యో, ఆ పనియో, ఆ బాధ్యత కూలిపోతుంది. కాబట్టి మనము స్థిరంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మొదటిది కృతజ్ఞులై ఉండాలి, రెండవది ఆసక్తులనై ఉండాలి, మూడవది స్థిరముగా ఉండాలి, నాలుగవది ఎలాగ ఉండాలో చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎలాగ ఉండాలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. నేను ఎంచుకున్న సబ్జెక్టు దేవుని నమ్మిన వారు ఎలాగ ఉండుడి అని చెప్పాడు ఆయన. అని ఎలాగ ఉండాలట? ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అవును ప్రుగులారా, ఎలాగ ఉండాలి మనం? దీన మనస్కులై. సంఘములో ఉన్నావా? 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, నన్ను గుర్తించలేదు, అక్కర్లేదు. నిన్ను గుర్తించువాడు ప్రభువు, నిన్ను ఆశీర్వదించువాడు ప్రభువు. ఒక మాట చెప్పమంటారా? ఈ 2025వ సంవత్సరానికి నేను సేవలోనికి వచ్చి ప్రియులారా 25 సంవత్సరాలు అవుతుందండి. నేను సేవలోకి వచ్చిన తర్వాత దాదాపు 7-8 సంవత్సరాలు ఇదే ప్రాంతములో ఒక సేవకుడిగా పల్లెలు తిరిగాను, పట్టణాలు తిరిగాను, సువార్త సభలను ఏర్పాటు చేసి వాక్యం చెప్పాను, వీధిలో వాక్యాన్ని ప్రకటించాను. ఒక మాట చెప్పనివ్వండి, నన్ను సేవకునిగా ఎవరు గుర్తించలా. 7 సంవత్సరాలు ఒక సేవకునిగా గుర్తించలా నన్ను. నేను సేవకుడిగా గుర్తింపు పొందడానికి 8 సంవత్సరాలు పట్టింది. అయితే నన్ను ఎవరు గుర్తించలేదని అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తుంటే, ఆయన ఈ ఊరికొచ్చి సువార్త చెప్తాడబ్బా,
సేవకుడా? ఎట్లా సేవకుడు? సేవకుడు అంటే మా పాస్టర్ గారు. ఒక క్యాషక్క ఉండాలి, ఒక సంఘం ఉండాలి, కొన్ని 100 మందో 10 మందో విశ్వాసులు ఉండాలి. వాళ్ళే కదా సేవకులు. ఆయనకు ఎవరున్నారు? ఒక 7-8 మంది లేదా 10-15 మంది సంఘం. తనలాగా సేవకుడు వాక్యం బాగా చెప్తాడు, మా ఊర్లో కూడా సువార్త ప్రకటిస్తాడు, కానీ సేవకుడిగా గుర్తించలా. అలాగని నేను సేవను విడిచిపెట్టలే ప్రియులారా. ఆయన చేతి కింద దీన మనస్కుతో పరిచర్య చేస్తూ వచ్చాను. సువార్తను ప్రకటిస్తూ వచ్చాను. ఓర్పుతో దేవుని వాక్యాన్ని వివరిస్తూ వచ్చాను. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, నా కుటుంబాన్నైనా నేను కట్టుకోవాలి వాక్యములో అని నిరంతరము దేవుని సేవలో ముందుకు వెళ్తూ వచ్చాను. ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు ఒక మంచి మాట పేతురు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే ప్రియులారా, నన్ను బలపరిచిన మాట సేవలోనండి. నన్ను బలపరిచిన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5:10లో అన్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణునిగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ వాక్యము నన్ను దేవుని సేవకుల ద్వారా హెచ్చరించాడండి. తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలం చాలా శ్రమ పడ్డాను. తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన గుర్తింపు లేదు, సేవకునిగా పలకరించిన వాళ్ళు లేరు. కానీ ఆయన చేతి కింద దీన మనస్కుడనే ఉన్నాను. తగిన సమయంలో ఆయన హెచ్చించాడు. నువ్వు వెళ్తున్న సంఘములోనో, నువ్వు ఉన్న చోటనో నిన్ను దేవుడు గౌరవించలేదని ఎందుకు అనుకుంటావు? ఆయన ఒకరోజు నిన్ను ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. దీన మనస్సు కలిగి దేవుని కాడిని మోయి. 4 విషయాలు చెప్పాను. మొదటిది కృతజ్ఞులమై ఉండాలి. రెండవది దేవుని పనిలో ఆసక్తులమై ఉండాలి. మూడవది ప్రభు పనిని స్థిరంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో. 4వది దీన మనస్కులై ఉండాలి. వారిని దేవుడు దీవిస్తాడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఇలాగ ఉంటాను, నువ్వు ఉండుడి అన్నావు, నేను అలాగ ఉంటాను, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఉండుడి అని మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాగో ఉండాలి ప్రభువా అని మేము అడిగితే అమూల్యమైన 4 విషయాలు మీరు చెప్పారు. కృతజ్ఞులమై ఉండాలి, ఆసక్తులమై ఉండాలి, స్థిరులమై ఉండాలి, దీన మనస్కులమై ఉండాలి. అలాంటి ఉండే భాగ్యాన్ని ఈ వాక్యము ప్రకటించిన ఈ దీన సేవకునికి, విన్న నీ ప్రియబిడ్డలకు మీరు దయచేయండి. మేము అలాగ ఉండాలి నాయన. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 విస్తరింపచేయండి, ఫలింపచేయండి. ఎవరు బలహీనంగా ఉన్న బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరూ కృతజ్ఞులై ఉండడానికి సహాయము చేయండి. మరలా మీ సన్నిధానంలో మరొక విషయము ద్వారా మీరు మాట్లాడినంత వరకు నన్ను మమ్మల్ని మీ సన్నిధానంలో నిలబెట్టుకుని మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.